హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. మనం ఇదివరకు క్లాస్లో డిఫరెంట్గా నేర్చుకున్నాము. ఒకరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలు వాడాలి, మనం సింపుల్గా రెండు పదాలు వాడి హిందీలో ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఇందులో ఒక చిన్న కరెక్షన్ మీకు ఏంటంటే, చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే మే అండ్ మై దీనికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దలు కానీ వాడడానికి ఒకటే విధంగా మే అని అంటారు, కానీ అక్కడ మై రావాలి. మైకి చోట మే, మేకి చోట మై అని యూస్ చేస్తారు. అందులో పర్, ఆన్ అంటే ఏంటి? ఆన్ ద ట్రీ, ఆన్ ద టేబుల్, ఇలాంటివి మనం వాడతాం. ఆన్ అనడానికి పర్ యూస్ చేస్తాం. పర్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, ఇవన్నీ మనము తెలియకుండా చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం. ఓకే, ఆ మిస్టేక్స్ వల్ల సెంటెన్స్ రాంగ్ వేలో వెళ్ళిపోతుంది, దాని మీనింగ్ కూడా తప్పుగా వస్తుంది. హిందీలో ఒకటి ఏమంటే ఒక్క మాత్ర తోటి ప్రొనౌన్సియేషన్ మనం మారిపోతుంది, దాని మీనింగ్ కూడా మారిపోతుంది. సో ఒక్క మాత్ర చాలా డిఫరెన్స్ మీనింగ్ ని తీసుకొని వస్తుంది, అందుకనే జాగ్రత్తగా మనము వాడాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, మే మే అంటే ఏంటి? ఇన్. ఓకే, దీనికి బదులుగా లో, లోపల, దీనికి ఏం చేస్తారు? లోపల. మే అంటే దేనికి వాడతాము? లోపల అన్నదానికి మనము మే అనే వర్డ్ ని మనం వాడుతూ ఉంటాము. ఓకే, సో మై ఘర్ మే హూ, మై కహా హూ, ఇక్కడ చూడండి, మై ఘర్ మే హూ. ఓకే, ఇక్కడ ఏం వాడాము? మై ఘర్ మే హూ. మే అంటే ఏంటి? ఇక్కడ లో, ఇంట్లో ఉన్నాను, ఇంటి లోపల ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ లోపలకు మనం ఏం వాడతాము? హిందీలో మే అన్న పదాన్ని మనము వర్డ్ ని వాడతాము. సో మే అంటే ఏంటి? లోపల. సో దీన్ని మనము ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్, మై ఘర్ మే హూ. ఓకే, నెక్స్ట్, దూద్ మే కచరా హై, దూద్ మే మక్ఖీ హై అంటే పాలల్లో. సో ఇలా మనము వాడే పదాలు చాలా ఉంటాయి. లోపల అనడానికి మనము కరెక్ట్ గా వాడకుండా మేకి మైకి కన్ఫ్యూజ్ అయ్యి వాడుతూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, మే, పానీ మే కచరా హై. ఇక్కడ పానీ మే కచరా హై అంటే ఏంటి? వాటర్ లో, నీళ్ళలో కచరా ఉంది, చెత్త ఉంది. నీళ్ళలో చెత్త ఉంది లేదా కచరా, మనం కచరాని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇదేంటి? మే. సో మరి మై అంటే ఏంటి? మై అంటే ఐయామ్. ఇక్కడ మై అంటే ఏంటి? ఐయామ్, నేను. సో చాలా మంది దీని ప్లేస్ లో ఇది వాడుతూ ఉంటారు. అందుకనే సెంటెన్స్ ఫ్రేమింగ్ అన్నది ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల వేరే వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ మేకి మైకి డిఫరెన్స్ ఏంటి? మే అంటే ఆన్, లోపల. ఓకే, ఇన్. మై అంటే ఐయామ్, నేను. సో ఇలా వీటికి కన్ఫ్యూజ్ అయిపోయి పిల్లలు కూడా రాయడం ఏం చేస్తారు? మై పడ్ రహా హూ అంటారు, ఇక్కడ రాయడం మే పడ్ రహా హూ అంటారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఏముంది? ఇక్కడ మే పడ్ రహా హూ. పిల్లలు చెప్పడము కరెక్ట్ గా చెప్తారు, మీరు కూడా, కానీ రాయడంలో చెప్పడంలో ఏంటి? ఇక్కడ మే అంటాము, మే పడ్ రహా హూ. మే ఈజ్ నాట్ కరెక్ట్. మేకి మైకి చాలా డిఫరెన్స్ ఉంది. మే అంటే లోపల, మై అంటే ఐయామ్. సో ప్రొనౌన్స్ చేసేటప్పుడు మే అని అనకండి, అంటే అది తప్పుగా వస్తుంది. సో మై పడ్ రహా హూ, ఇక్కడ ఏం చేస్తారు? మై అని మనం రాయాలి కరెక్ట్ గా. ఇక్కడ మై రాస్తేనే ఈ సెంటెన్స్ అన్నది కరెక్ట్ గా అవుతుంది. ఓకే, మేకి బదులుగా మై, మైకి బదులుగా మే పెట్టామనుకోండి, సెంటెన్స్ అన్నది రాంగ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ కన్ఫ్యూజన్ కోసమే, మీకు ఈ క్లారిటీ కోసం ఇవ్వడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మై పడ్ రహా హూ, మై లిఖ్ రహా హూ. మై అంటే ఏంటి? నేను చదువుతున్నాను. పడ్ రహా హూ మీన్స్ చదువుతున్నాను.
మై లిఖ్ రహా హూ, నేను రాస్తున్నాను. అదే ఇక్కడ నేను మే పెట్టాను అనుకోండి, లోపల రాస్తున్నాను వస్తుంది, లోపల రాస్తున్నాను, నేను కాదు. కితాబ్ మే లిఖ్ రహా హూ, అప్పుడు ఎలా వస్తుంది, మనం దానికి ముందు ఒక వర్డ్ యాడ్ చేయాలి. కితాబ్ మే లిఖ్ రహా హూ, మే లిఖ్ రహా హూ, క్యా లిఖ్ రహా హూ, మై కాదు, ఇక్కడ మే పెట్టావు, మే లిఖ్ రహా హూ. మే అంటే ఎందులో, ఏం రాస్తున్నావు, ఎందులో రాస్తున్నావు అన్నది క్వశ్చన్ మార్కింగ్ కిందకి వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్ కాదు. అందుకని ఇక్కడ మనం పర్ఫెక్ట్ సెంటెన్స్ రావాలంటే ఏం యూజ్ చేయాలి, మనము మై యూజ్ చేయాలి. ఓకే, మై అంటే ఏంటి, ఐయామ్. మే అంటే ఏంటి, ఇన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పర్. పర్ అంటే ఏంటి, ఆన్, పైన. పర్ అంటే ఏంటి, ఆన్, పైన. దీన్ని మనము చాలా మంది పిల్లలకు తెలియకుండా దానికి బదులుగా లోనే, మేనే యూజ్ చేస్తారు. దీన్ని చాలా మంది మేనే యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే అక్కడ పర్ అన్నది పర్ఫెక్ట్ గా యూజ్ చేయడానికి రాక వాళ్ళు దాన్ని అలా యూజ్ చేస్తూ ఉంటారు. మేజ్ పర్ కితాబ్ హై, మేజ్ పర్ కితాబ్ హై, మేజ్ పర్ క్యా హై, కితాబ్ హై అంటే టేబుల్ మీద బుక్ ఉంది, మీద. ఓకే, టేబుల్ మీద, పైన యా మీద, టేబుల్ పైన పుస్తకం ఉంది. ఓకే, చెట్టు మీద పక్షి ఉంది, ఎలా అనాలి, చెట్టు మీద పక్షి ఉంది అనాలి. ఎలా, पेड़ पर पक्षी है, चिड़िया है या पक्षी है, पेड़ पर. పేడ్ మే కాదు, పేడ్ పర్. ఎందుకంటే ఈ చిన్న వర్డ్ ఒకటే ఒకటి, మేకి పర్కి డిఫరెన్స్ తెలియక మనం ఏదో ఒకటి మే అని పెట్టేస్తాం. ఎందుకంటే చెట్లో ఉంది కదా అని అనుకుంటాం. అది లో కాదు, పైన, చెట్టు పైన చిలక ఉంది. మే, పేడ్ పర్ చిడియా హై, పేడ్ పర్ చిడియా హై అంటే చెట్టు మీద, చెట్టు పైన పక్షి ఉంది. ఓకే, మేకి పర్కి డిఫరెన్స్ తెలుసు కదా. మే అంటే పైన లేదా మీద, చెట్టు మీద, చెట్టు పైన, మనం ఈ రెండు యూజ్ చేస్తూ ఉంటాము. సో పర్ అనడాన్ని ఎందుకు వాడతాము, పైన ఉంది అనడానికి మనము పర్ అని అంటాము. తల మీద ఎంట్రుకలు ఉన్నాయి, సిర్ పర్, సిర్ పర్ బాల్ హై. ఓకే, ఇలా మనము దాన్ని పర్ అన్న వర్డ్ ని యూజ్ చేస్తాము. అన్నిటినీ ఇన్ అని, మే అని యూజ్ చేయం మనము. ఓకే, ఘర్ పర్, ఘర్, ఛత్ పర్ కోయి హై అంటే టెర్రస్ మీద ఎవరో ఉన్నారు. ఓకే, ఇలా మనము వాటిని వాడతాం. మే ఎందుకు యూజ్ చేస్తాము, ఇన్. కితాబ్ మే కలం హై, కితాబ్ మే కహానీ హై, పుస్తకంలో స్టోరీ ఉంది, పుస్తకంలో ఒక పెన్ ఉంది. సో మనం ఇలా వాటిని వాడుతూ ఉంటాము. ఘర్ మే కౌన్ హై, ఇంట్లో ఎవరున్నారు, ఘర్ మే. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఘర్ మే కౌన్ హై అంటే ఇంట్లో ఎవరు ఉన్నారు అని. ఓకే, సో అదే విధంగా ఇక్కడ చూడండి, మే, మై అన్నదాన్ని, మై అంటే ఏంటి, ఐయామ్. సో దీనికి డిఫరెన్స్ తెలిసింది కదా. సో కరెక్ట్ గా పెట్టారనుకోండి, వాడారనుకోండి, మీరు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చేస్తే ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ అన్నది కరెక్ట్ గా ఉంటుంది. మేకి బదులుగా మై, మైకి బదులుగా మే వాడొద్దు. ఇంకొకటి మే అన్నది లోపల వాటిని యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని పర్, ఆన్, పైన, మీద దానికి మనము పర్ అని యూజ్ చేయాలి. అది తెలియకుండా దీనికి ఇది మీరు యూజ్ చేస్తున్నారు. సో ఈ చిన్న కన్ఫ్యూజన్ మీరు క్లియర్ చేసుకున్నారనుకోండి, మీరు ప్రాపర్ గా హిందీలో సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.